వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రెమ్యునరేషన్ గురించి హాట్ చర్చ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నది యాంకర్ రవి అని, ఆ తర్వాత సెకండ్ మీరున్నారు అంటున్నారు, నిజమేనా? రవికి ఓకే మేడం, కరెక్ట్గా వచ్చిందా మేడం? ఆయనే ఫస్ట్ అంటున్నారు. అవునా మేడం? ఓకే, నాకైతే ఇంకా అగ్రిమెంట్ ఉంది మేడం, ఇంకా నాకు అది తెలీదు. అది ఫైనల్ అయ్యాక మళ్ళీ మీ ఇంటర్వ్యూ పిల్లర్ని కంపల్సరీ వచ్చాక నేను ఎంత అన్నా చెప్తాను మేడం. అంటే ఓన్లీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు అని ఉండదా? తర్వాత బయటకు వచ్చాక కూడా రెమ్యునరేషన్ క్యారీ అవుతుందా? లేదు మేడం, మనం వర్క్ ఎంతవరకు చేస్తే అక్కడ వరకే కదా మేడం, నార్మల్గాను అంతే మేడం. అంటే మీరు 14 వీక్స్ ఉన్నారు కదా? అవును మేడం. అంతవరకు మీకు 44 లక్షల వరకు వచ్చిందని కూడా అంటున్నారు. అది నాకు ఇంకా తెలియదు మేడం, వెళ్ళి చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి కలిసి మాట్లాడాలి మేడం. మీ ఒక్క వీడియో క్లిప్ నాకు ఇవ్వండి మేడం, ఇది తీసుకెళ్ళి చూపిస్తాను వాళ్ళకి కూడా. ఇస్తారేమో? అది ఇస్తారేమో. ఏమండి, నాకేమీ బిగ్ బాస్ టీం చెప్పలేదండి, ఏదో బయట టాక్ నడుస్తుంటే మీరేమన్నా హింట్ ఇస్తారు కదా అని అడిగాను. అదే మేడం, మీ ఆ క్లిప్ను ఒకటి ఇస్తే నేను ఒకసారి సార్ చూడండి సార్, అట్లీస్ట్ ఇలాగైనా అవ్వండి అని అంటాను మేడం. వెళ్ళి అందరూ ఇలా అనుకుంటున్నారు, దీన్ని నిజం చెయ్యండి అని అడుగుతాను మేడం. అయితే వీక్లీ మీకు అమౌంట్ అనేది రాదా? లేదు మేడం, అది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే మేడం. అది ఆ అగ్రిమెంట్ ఉంటుంది మొత్తం షో అంతా అయిన తర్వాతే మనకి. అయితే మీ లాస్య గారు వచ్చారు కదా, తనూజ గారి గురించి ఆవిడ మాట్లాడడం, అంటే తనూజతో జాగ్రత్తగా ఉండండి అనే ఒక చిన్న మీకు హింట్ ఇవ్వడంతో తను బాగా ట్రోల్ అయ్యారు. మీకేమనిపించింది? బయటకు వచ్చాక అవన్నీ చూసారా మీరు? చూసాను మేడం. మేడం నేను ఒకటే అడుగుతున్నా, ఆ వాయిస్ మనకి చెప్పిందా? తను ఏం చెప్పిందంటే యాక్చువల్లీ తనూజ వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు, అంటే మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని అన్నది తను, అంతే మేడం. కానీ మీకు వాయిస్ కూడా రాలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం సబ్ టైటిల్ చేశారు. ఎందుకు చేశారు మేడం? రాంగ్గా ప్రోటెక్ట్ చేయడానికి అలా చేశారు మేడం. తను చెప్పింది ఏంటంటే చాలా బాగా ఆడుతున్నారు, తనుజ వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు అని చెప్పింది తప్ప, కానీ అందరికీ రాంగ్. ఆ ఒక్క సీన్ మాత్రం సబ్ టైటిల్స్ వస్తాయి మేడం, అన్నిటికీ వస్తున్నాయి మేడం సబ్ టైటిల్స్. లేదు వై అంటే ఏదైనా గేమ్ నడిచిందంటారా? అది మరి కంటెంట్ కావాలి కదా మేడం, సమ్ మేబీ లైక్ దట్. అంతేకాని పాపం తను నాకు సపోర్ట్గానే బాగా చెప్పడం కానీ తను బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాని అని అన్నది. నిజంగా చెప్తున్నా మేడం, మీరు ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్న కెమెరా ఇదే నిజంగా నాకు తెలుసు కదా, ఎందుకంటే ఉన్నది తను నేనే అక్కడ కెప్టెన్ రూమ్లోని. తను అదే చెప్పింది, కానీ అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం. అది అయితే లాస్య గారు హౌస్లోకి వచ్చినప్పుడు మీ ఇద్దరి బాండింగ్ చాలా మంచిగా అనిపించిందండి. లవ్ బర్డ్స్లా అనిపించారు. లవ్ మ్యారేజా మీది? లేదు మేడం, అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాము. పెళ్ళైన తర్వాత అంతకంటే మించి లవ్ బర్డ్ లాగే ఉంటున్నాం మేడం. చాలా బాగుంది. లాస్య గారు కూడా చాలా మంచివారు, మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు కదా మేడం. మంచోడికి ఎప్పుడు మంచోళ్ళే దొరుకుతారు. అవును, అసలు 14 వీక్స్ పిల్లల్ని అందరినీ వదిలేసి ఉండడం అనేది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, పైగా ఒకే ఊళ్ళో ఉండి. అవును అవును మేడం, అవును. గుర్తొస్తూ ఉండేవాళ్ళేమో బాగా పిల్లలు అంతా. నేను డల్ కూడా అవడం కారణం కూడా నాకు నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ మేడం. నేను ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చేది మేడం ఒక్కొక్కసారి. ఎందుకంటే మేడం ట్యాబ్లెట్స్ కానీ తన వీకెండ్స్కి కాస్ట్యూమ్స్ అవుట్ఫిట్స్ అవన్నీ తెచ్చేది. అంటే అవి చూసి నాకు కొంచెం ఏడుపు వచ్చేది మేడం, బాధ అనిపించేది. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి ఇవ్వాలి అంటే లాస్ట్ ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయింది అని ఆ చిన్న ఫీల్ తప్ప మేడం ఇంకేమీ లేదు. సుమన్ గారు, నేనైతే ఒక విషయం గమనించాను, మీరు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు కొంత చెబ్బిగా బాగున్నారు, కానీ బయటకు వచ్చే టైంకి కాస్త సన్నబడి వీక్గా తయారయ్యారు. అంటే అది ఫుడ్, అక్కడ అట్మాస్ఫియర్ లాంటిదా? మీ ఫ్యామిలీ కానీ మీ వాళ్ళందరూ అన్నారా ఈ మాట? అన్నారు మేడం, అందరూ అన్నారు మేడం. పోలేను మేడం, మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా మంచిది కదా మేడం. ఏం జిమ్కి వెళ్ళకుండా దేనికి వెళ్ళకుండా ఒక 10 kgs తగ్గాను మేడం నేను వెయిట్. అవునా? అవును మేడం, తగ్గారండి, చూస్తుంటేనే అర్థమైపోయింది నాకు. అంటే అది ఫుడ్ లేక కాదు మేడం, వాళ్ళ టీం కానీ చాలా వరకు రేషన్ కానీ మాకు అన్నీ బాగా వచ్చేది మేడం. ప్రోటీన్ ఉండేది, ఫ్రూట్స్ ఉండేవి, బనానాస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్స్ కానీ వాళ్ళు ఫుడ్ వైజ్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేడం. చాలా వరకు ప్రోటీన్ మాకు అందచేద్దామనే చూశారు మేడం. ఎగ్స్ కానీ ఒక్కొక్కరికి ఎగ్స్ అన్నీ మేడం. ఫుడ్ వైజ్ మాత్రం సూపర్గా కావాలి, ఏమి కాంప్రమైజ్ లేదు మేడం. అంటే మేము ఆడే విధానం బట్టి కొంచెం ఫిజికల్గా కొంచెం కష్టం ఉంటుంది కదా మేడం, అందువల్లే తప్ప ఖాళీ ఉంటే వాక్ చేసేవాళ్ళం అందరూ, ఆ గార్డెన్లో వాక్ చేస్తూనే ఉండేవాళ్ళం అంతే తప్ప వాళ్ళు ఫుడ్ వైజ్ మాత్రం సూపర్ మేడం.
బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అంటారు, లవ్ ట్రాక్లు కావాలనే నడుపుతూ ఉంటారంటారు, హింట్స్ వస్తాయి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అనే టాక్ కూడా నడుస్తూ ఉంటుంది, నిజమేనా? మేడం నేను బయటకు వచ్చాక నేను అది విన్నాను. అది లోపల ఉన్నంత వరకు మేడం అది స్క్రిప్ట్ అయితే 200% కాదు మేడం. ఎందుకంటే నేనున్నాను అక్కడ. స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఒక 23 మెంబర్స్ని ఒక హౌస్లోని లాక్ చేసి వదిలేస్తే ఏంటి అదే మేడం ఇది. నిజంగా అసలు స్క్రిప్ట్ అన్నదే కాదు మేడం. ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అదే అనుకున్నాను మేడం. స్క్రిప్టా ఏంటి అది ఇది అని అనుకున్నాను మేడం. లేదు మేడం, 100% స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఆ సిచ్యువేషను నా పద్ధతి కానీ మీ పద్ధతి కానీ అక్కడున్న హౌస్లో ఆ మిస్అండర్స్టాండింగ్ బట్టే తప్ప ఇంకేమీ లేదు మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ అనగానే వీకెండ్స్ అనే దానికి బాగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మన నాగార్జున గారు వచ్చేస్తూ ఉంటారు సాటర్డే సండే అయితే. ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారా? 100% మేడం. ఎందుకంటే నాకు సార్ వచ్చి మాకు మా అందరి గురించి రూమ్మేట్ అందరి గురించి పాజిటివ్ ఉంటే పాజిటివ్గా చెప్పేవారు, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్పేవారు. చాలా సపోర్ట్గా మాకు అదే కదా మేడం. ఎందుకంటే బయట పర్సన్ చూసి మా వీకెండ్స్ అదొకటే చూస్తాం. వీకెండ్స్ సాటర్డే సండే చూస్తాం మేడం బయట పర్సన్ అన్నది. ఎందుకంటే మా మొహాలు మేమే చూసుకోవాలి ఈ 6 రోజులును. అది కొంచెం మాకు చెప్పేవారు మేడం. నాకు సారు నీలో పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది, జాగ్రత్త, గేమ్ బాగా ఆడుతున్నావు, గేమ్ బాగా ఆడట్లేదు, ఇంకా నీ గేమ్ మొదలెట్లేదు అని నాకు సార్ చెప్పారు. అది ఈజీగా పాజిటివ్గా తీసుకునేవారు. బిగ్ బాస్లో మిమ్మల్ని బాగా పుష్ చేశారు. ముఖ్యంగా నాగార్జున గారు అయితే మీకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మీరు కొంచెం ఏది టాస్క్ చేసినా లేదంటే డాన్స్ చేసినా ఆయన ఎక్కువగా బాగా పొగుడుతూ ఉంటారు అనేది కూడా కొంత డిస్కషన్ నడుస్తూ ఉందండి. మీరేమంటారు? నిజంగా మేడం, అందరికీ సపోర్ట్ వచ్చారు మేడం. నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉన్నది అని నిజంగా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు సార్ ఒకటే అనేవారు మేడం, ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఉన్నావు సుమన్, నీ బలం నీకు తెలీదు, హనుమంతుడికి ఎంత బలమో అంత బలం నీకు అని చాలా ఎంకరేజ్ చేసేవారు మేడం నాకు సార్ గారిని అని. తర్వాత ప్రతి టాస్క్ ఆడుతుంటే వెల్ డన్ బాగా ఆడుతున్నావని బాగా ఎంకరేజ్ చేసేవారు. నాగార్జున గారు అన్న ఈ మాట మాత్రం నిజమండి. మీరు హనుమంతుడు లాంటి వారు, మీ బలం మీకు తెలియదని. నిజంగా అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆడియన్స్ని ఏం రిక్వెస్ట్ చేశారు మీకు గుర్తుందా? ఏంటంటే నేను పెద్దగా ఆడలేను, మీరందరు నన్ను ఎన్ని రోజులు ఆదరిస్తారో నాకు తెలియదని మీరు ఫస్ట్లో రిక్వెస్ట్ చేశారు, ఫస్ట్ డే. అలాగే బయటకు వచ్చాక కూడా అదే మాటలు అన్నారు, నేను పెద్దగా నాకు ఎనర్జీ లేదు, పెద్ద హైట్ లేను, నేను